సో గైస్, ఇప్పుడు కొంతమంది టెస్టింగ్ నేర్చుకోవచ్చా, టెస్టింగ్ బాగుంటుందా, నాకు కోడింగ్ రాదు, నాకు టెస్టింగ్ అనేది నాకు చాలా ఈజీ, నేను మాన్యువల్ టెస్టింగ్ నేను చేయగలుగుతాను, సో నేను సెలీనియం టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని కొంతమంది ఎవరైనా అనుకుంటే, సో గైస్, సెలీనియం టెస్టింగ్ కాకుండా ఓకే, వేరే ఏ టెస్టింగ్ కాకుండా మీరు సింపుల్ గా ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోండి. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ లో మనకు చాలా ఇప్పుడు టోస్కా ఉంటుంది, టోస్కా ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అని ఉంటుంది. సో మీరు ఆ టోస్కా ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అనేది మీరు నేర్చుకోండి. ఒకే టూల్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఈ టోస్కా ఆటోమేషన్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో మాన్యువల్ టెస్టింగ్ మీకు వచ్చు అనుకున్నప్పుడు మీరు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోండి. సెలీనియం టెస్టింగ్ లో అయితే మళ్ళీ మీకు కొంచెం కోడింగ్ అనేది రావాలన్నమాట, బేసిక్ కోడింగ్ అది ఇది రావాలి. సో ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది సెలీనియం టెస్టింగ్ వెన్ కంపేర్ టు ఆటోమేషన్ టెస్టింగ్. సో ఆటోమేషన్ టెస్టింగ్ లో మీకు ఓన్లీ ఒకే టూల్ పైన మీరు వర్క్ చేస్తారు, మీకు కోడింగ్ ఉండదు, ఏముండదు, మీకు సింపుల్ గా అయిపోతుంది. కానీ కొంచెం లాజికల్ థింకింగ్ ఉండాలి అంతే. సో చిన్న లూప్స్ ఉంటాయి కదా, లూప్స్, కొంచెం కాన్సెప్ట్స్ అనేది అర్థం కావాలి అంతే. సో మీకు ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, చాట్‌జిపిటి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వాటి టూల్స్ యూజ్ చేసి మీరు ఈజీగా ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మీరు ఈజీగా చేసేయచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, సో గైస్, టెస్టింగ్ లో నేర్చుకోవాలనుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ టోస్కా నేర్చుకోండి. ఓకే, సో నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను టోస్కా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద కానీ, సో టోస్కాలో సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, ఆ సర్టిఫికేషన్ ఆన్సర్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేశాను, ఒకసారి నా ఛానల్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.